డాక్టర్ గారు, ఈ మధ్య అందరూ స్మార్ట్ వాచ్లు వాడుతున్నారు. అందులో గుండెకు సంబంధించిన అది ప్రతి క్షణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎంత ఉంది, ఆడిన తర్వాత ఎట్లా అని. సాధారణంగా ఇప్పుడు గుండె పల్స్ రేట్ అనేది 60 నుంచి వెళ్ళి 165 మధ్య సాధారణంగా కొద్దిమందికి ఉంటుంది. సో అసలు గుండె యొక్క పల్స్ రేట్ని ఎవ్రీడే చేయడం మంచిదా? అదే రకంగా గుండె యొక్క పల్స్ రేటు ఎంత ఉంటే బాగుంటుంది? సో అసలు ఈ డిజిటల్ ఏదైతే ఉన్నాయో వాచ్లు మనం రిలీవ్ కావడం ఎంతవరకు, అంటే ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు, ఎంతవరకు బిలీవ్ చేయకపోవడం మంచిది? సో మీరు అన్నట్టు హార్ట్ రేట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్. ప్రతి వ్యక్తికి ఆర్ యావరేజ్ అడల్ట్కి హార్ట్ రేట్ 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఈ 62 హార్ట్ రేట్ అనేది హార్ట్లో ఉన్న ఇంటర్నల్ క్లాక్ ఇది మేనేజ్ చేస్తుంటుంది. మన అవసరానికి తగ్గట్టు హార్ట్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఓకే. లైక్ నిద్రపోతున్నప్పుడు రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు హార్ట్ రేట్స్ తగ్గుతాయి. హార్ట్ రేట్స్ 40 ఈవెన్ 30 వరకు తగ్గుతుంది. అలాగే ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాను, లైక్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ రేస్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్స్ పెరుగుతుంటాయి, పరిగెడుతున్నప్పుడు హార్ట్ రేట్స్ పెరుగుతుంటాయి. సో హార్ట్ రేట్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు, పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. అవసరానికి తగ్గట్టు అది బాడీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. వీటిని మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. బికాజ్ బాడీలో ఉన్న సిస్టమ్ చాలా ఎఫిషియెంట్ సిస్టము. అది దానంతట అదే అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తుంది. ఏదైనా ఇబ్బంది ఒకవేళ మంచిగా అవుతుంది, లైక్ నేను నార్మల్గా రెస్టింగ్గా కూర్చున్నాను అయినా కానీ నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, దెన్ దట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్. అలాగే నేను పరిగెడుతున్నాను అయినా నా హార్ట్ రేట్స్ పెరగట్లేదు. సో దెన్ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో అవుతుంది అంటే అప్పుడు దానికి తగ్గట్టు మనం మానిటరింగ్ చేయడము, ఎందుకు పెరగట్లేదు తరగట్లేదు చూడడం, ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేయాలి. బట్ నార్మల్గా ఇవి ఎక్స్పెక్ట్ చేయాలి, అవుతూ ఉంటాయి. అయితే కొందరు మరి స్మార్ట్ వాచెస్ ఎందుకు వాడతారు ఏంటి అంటే, ఇవి ముఖ్యంగా ఈ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటాం, లైక్ అథ్లీట్స్లో వీటికి ఇంపార్టెంట్ ఉంది. పర్టికులర్గా కార్డియో వర్కౌట్ ఎవరైతే చేస్తుంటారో, కార్డియో వర్కౌట్ బై డెఫినేషన్ మీ హార్ట్ రేట్స్ని మీరు ఒక లెవెల్కి ఇంక్రీజ్ చేయాలి, మ్యాక్సిమం హార్ట్ రేట్ని రీచ్ అవ్వాలి. ఆ మ్యాక్సిమం హార్ట్ రేట్ ఏంటి, ప్రతి వ్యక్తికి అది డిఫరెంట్. దానికి ఒక ఫార్ములా ఉంది, 220 మైనస్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 years మనిషి ఉన్నాడు, ఆ పేషెంట్కి మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? సో 220 మైనస్ 50 170. సో ఆ వ్యక్తికి 170 వరకు మ్యాక్సిమం హార్ట్ రేట్ రీచ్ అవ్వచ్చు. సో ఈ వ్యక్తి కార్డియాక్ వర్కౌట్ చేయాలంటే 85% ఆఫ్ దట్ మ్యాక్సిమం హార్ట్ రేట్. సో 170కి 85% సుమారుగా మీరు అన్నట్టు 150, అరౌండ్ 140 150 వరకు చేయాలి. సో నేను కార్డియో వర్కౌట్ అట్ 50 years ఆ వ్యక్తి కార్డియో వర్కౌట్ చేయాలంటే ఆ హార్ట్ రేట్ని నేను 150 140 150 వరకు చేస్తేనే నేను కార్డియో వర్కౌట్ చేసినట్టు లెక్క. సో వాళ్ళు ఆ డిజిటల్ వాచ్ పెట్టుకుని మానిటర్ చేసుకుంటూ ఆ వర్కౌట్ చేస్తారు. సో అలా ఎంత ఎక్కువసేపు నేను నా హార్ట్ రేట్స్ని ఆ రేంజ్లో మెయింటైన్ చేశాను, అంతే హార్ట్ని నేను ఒత్తిడి పెట్టాను, అంత వర్కౌట్ చేశాను. డైలీ యూసేజ్లో ఈ మానిటరింగ్ అంత అవసరం ఉందా అంటే ప్రాబబ్లీ లేదు. బట్ కొంతమందికి దట్ ఈస్ మోర్ ఆఫ్ ట్రాకింగ్ చేయడానికి చూసుకుంటారు, హార్ట్ రేట్ వేరియబిలిటీ చూసుకుంటుంటారు, అది ఇండివిజువల్ చాయిస్. బట్ ఎగ్జాక్ట్ యూస్ మనము ఈ హార్ట్ రేట్ పర్టికులర్లీ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్లో వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.